మీడియాకి ప్రింట్ మీడియాకి నమస్కారాలు. ఇక్కడ నిన్న శ్రీహరి నాయుడు అనే ఒక సీనియర్ నాయకుడు అని చెప్పుకునే ముస్నూరులో అతను మా ఎమ్మెల్యే గారి మీద ఏదేదో అబండాలేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు ఒకటి గమనించాలా. 2024లో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మా వాళ్ళు గొడవ పడ్డారు. ఎక్కడ? హై స్కూల్ కాడ గొడవ పడితే కేసు పెట్టింది ఎవరి మీద? వైసీపీ వాళ్ళ మీద. మనం వాళ్ళు పెట్టిన కేసు ఏం చేశారు? ఫాల్స్ కేసు అయింది. మనం పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయింది. మీరు ఎంత తీసుకొని వాళ్ళ దగ్గర రాజీ అయ్యి లోక్ అదాలత్లో మీరు రాజీ చేసుకున్నారు. వాళ్ళే మీరు ఎన్టీఆర్ బొమ్మకు ఉచ్చేసి లాగి తీసుకొచ్చి మీరే చెబుతున్నారు. మీరు వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని రాజీ అయ్యారు? ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీద ప్రతిదీ అబద్ధం వేస్తున్నాం ఏంది? 2024లో నిన్ను పక్కన పెట్టిన దాని వల్లే మాకు మెజారిటీ వచ్చింది. 128లో 2019లో ఎంత మైనస్ తెలుగుదేశం పార్టీకి? 469. మొన్న ఎంత వచ్చింది? 128 పోతే 72 మైనస్. కారణం ఏంది? అందరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ శ్రీహరి నాయుడు అనే అతను పక్కన పెట్టాడు కాబట్టి మనం ఎమ్మెల్యే గారితో స్వచ్ఛందంగా ఎలక్షన్ చేద్దాం. వాళ్ళు ఎలక్షన్ చేశారు. 128 అయితే 131 అయితే 131 అయితే 150 ప్లస్, 132 అయితే 122 ప్లస్. మాది వచ్చేసి 282 ప్లస్. గతంలో ఎప్పుడైనా తీసుకోండి, శ్రీహరి నాయుడు అని అతను పెత్తనం ఇచ్చిన కానిచ్చి ఏ రోజైనా మా బూతుల్లో ప్లస్ వచ్చిందా? 2005 ముందు తెలుగుదేశం పార్టీ అంటే అన్ని కమ్యూనిటీలు కలిసి వచ్చాయి. అతను ఏంటంటే బాంచేత్ ద్వారా, అటు వరంగల్లో ఉంది కదా, ఏమని బాంచేత్ ద్వారా నాకెందు ఉండాలరా మీరు? ఎవరు పోయిన పోలీస్ స్టేషన్ నాకు తెలియకుండా పోయేదేంది? ఎంఆర్ఓ మీరు పోయేదేందిరా అన్నట్టు ఎవరు పోయిన అందరినీ బయటికి నెట్టేసాడు అతను. అదొక మోనరిజం. అది మనం మీకు తెలిసే ఉంటది. తర్వాత మహాలక్ష్మ గుడి గురించి ఏదో పెద్ద మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న మహాలక్ష్మ గుడి కమిటీని రద్దు చేసి హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వెవరు? ఎమ్మెల్యే గారిని అడిగావు కదా, అసలు నువ్వెవరు? నువ్వు గుడి కమిటీని రద్దు చేయటానికి నీ ఎవరు? నువ్వేమన్నా అంతకుముందు ఉత్సవాలు ఏమన్నా చేస్తున్నావు గుడిలో? ఏదైనా ఒక ఉత్సవం రోజు చేసి చెప్పు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఉత్సవాలు చేసే వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా ప్రభావాలకు గుడి చేసి వాళ్ళని ఆపిన ఘనత నీదే. పల్లకి సేవను కూడా నువ్వేంది? నువ్వు మహాలక్ష్మి గుడి గురించి చెప్పేదే. నువ్వు 30 లక్షలు దండినాను, నేను డిపాజిట్ చేసిన అంటూ ఊరు మొత్తం. ఇది ఒక ఎండోన్మెంట్ అంటే గ్రామానికి సంబంధించినది, ఒక గ్రామానికి సంబంధించిన గుడి, మన ఇంట్లోది కాదుగా. మీకు ఎక్కడో వడ్డీకి తీసుకొచ్చి రూపాయి వడ్డీ తీసుకొచ్చి నేను జమ చేశాను, నాకు 70 లక్షలు, నీకు 70 లక్షలు రావడానికి కారణం ఎవరు? కృష్ణారెడ్డి గారు ఇచ్చిన లెటర్ వల్లే. నువ్వేదో కథ చెప్తున్నావే. నేను పోయి రామారెడ్డి గారి దగ్గర 4 రోజులు తిరిగాను, ఆయన చెప్పాడు, ఆయన ఇచ్చాడని. కృష్ణారెడ్డి గారి లెటర్ ఇవ్వకుండా జరిగిందా? ఏదో ఆయన ఎవరో ఇంటూ రావణ వచ్చి నన్ను ప్రాధేయపడిన ఆయన ఏమన్నా సంస్కర్త ఏంది? ఫస్ట్ మానవతా విలువలకి ఇలువిచ్చి నీకు ఒక వయసు అని చెప్తున్నా కానీ 75 సంవత్సరాలు ఇలువిచ్చి నువ్వు కూడా పద్ధతిగా ఉంటే బాగుంటుంది మాకు మీకు. అయితే నువ్వు గతంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎవరు? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గతంలో మనకు ఎమ్మెల్యే. ఆయనతోటి నీకు సైక్యత లేదని చెప్పి ఆయనతో గొడవ. సరే, పక్కన పెడదాం. తర్వాత వచ్చి 2012లో ఎలక్షన్ జరిగింది. ఏమని? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి మన సుబ్రహ్మరెడ్డి గారి కాంగ్రెస్, వైసీపీకి వచ్చేసి మన ఆయన పేరు రాజమోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగింది. నువ్వెవరికి ఎలక్షన్ చేసావు? తెక్క వరకు సుబ్రహ్మరెడ్డికి ఎలక్షన్ చేసి ఇక్కడ టీడీపీని ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలా? నువ్వు ఏ పార్టీ సంబంధించిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని? పార్టీ కట్టుబడి అంటున్నావు కదా. ఏ పార్టీ అతను? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి. సరే, పక్కన పెడదాం. ఆయన నీకు గిట్టలేదన్నావు. పార్టీ అనేది ఉందిగా, నీ పార్టీ కట్టుబడి అని చెప్తున్నావుగా. పార్టీ కట్టుబడినట్టు నువ్వు ఎవరు క్యాండిడేట్తో మనకు అవసరంలే. నీ పార్టీ సింబల్ మీద నువ్వు ఓటేయి. అయిపోయింది. బేదా మస్తానరావు గారితో నాకు తెలిసి అయితే నేను కూడా ఆయనతో జర్నీ చేశాను. శ్రీహరి నాయుడు గారితో 2014 నుంచి 17 దాకా కూడా జర్నీ చేశా. 16 నుంచి ఆయన పేరు బేదా మస్తానరావు గారితో సంబంధాలు కట్ అయిపోయినాయి. ఏమంటే ఈయన పోయినప్పుడు ఈయన అడిగిన ఆయన ఇయ్యాలంట. ఈయన అడిగిన ఇయ్యాలంటే దేవుడు కూడా ఇయ్యలేడు. అయితే మేము కూడా 1.5 సంవత్సరం మేము బాలా. మా సీదరన్న అండి, అయ్యా మాకు ఇది వచ్చింది, ఏది రేషన్ షాప్ వచ్చింది, ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర పోదామయ్యా, బేదా మస్తానా గారి దగ్గర పోతే అని మేము పోయామయ్యా. ఏమయ్యా ఇన్ని రోజులు శ్రీహరి నాయుడు మనుషులు అని చెప్పి మీరు మా దగ్గర రాలేదు, ఆయన శ్రీహరి నాయుడు అన్నాడు. వాళ్ళ మధ్య అనకదు అంటే
ప్రతి ఒక్కరు ఇతను పోయినప్పుడు ఈయన లేచి వాళ్ళు నిలబడాలి ఎమ్మెల్యే గారు. సరే అయిపోయింది. తర్వాత 2019లో కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఎవరు ఆయన సుబ్బానాయుడు అన్న వాడే, అతనే ఒకటే నేనేటబ్బా వాడికేం ఓట్లు ఉండే అన్నాడు. ఇతనే అన్నది ఆ రోజు కూడా. అయితే తర్వాత మన కృష్ణారెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏ రోజైనా నువ్వు వార్డులో తిరిగావా? ఏ రోజు నేను గెలిపించినాను 5 వార్డులు 5 బూతులు గెలిపించినాను, నువ్వు చెప్తున్నావు కదా. నేను 6 బూతులు. ఏ రోజైనా నేను ఈ బూతులు తిరిగానాయా? ఎలక్షన్ అప్పుడు బాగా చేశానాయా? ఒక్కరోజు వాళ్ళ పాప వస్తే గందరగోళం చేశాడు ఆడ కొండపనాయుడు వాళ్ళిద్దరు కొట్టుకొని. తర్వాత నువ్వేమైనా వార్డులో తిరిగా బూతుల్లో తిరిగావా? నువ్వు మెజార్టీ నువ్వు పక్కన ఉంటే మా ఎమ్మెల్యే గారి మెజార్టీ మేము కూడా మైనస్ ఆ రోజు. లేకపోతే నువ్వు రానని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు నోటల్ ఓటింగ్ అంతా మన కృష్ణారెడ్డి గారి నమ్మకం మీద మనకు వేశారు. అయితే ఆ విధంగా జరిగింది. గతంలో నాకు తెలిసేది నేను 2005 నుంచి ఎలక్షన్ చేస్తానండి. అయితే 2005లో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగింది. ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు గోవిందరెడ్డి గారితో కమిట్ అయ్యాడు. లేదు, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారితో కమిట్ అయ్యాడు. అయ్యా నేను ఎలక్షన్ చేస్తాను, నాకు బుడంగుంట్లో మీ ఓట్లు మాకు వేయిండి అని. అది అయిపోయిన తర్వాత అయిపోయిందంటే పార్టీ ఎవరు ఏడ మన తెలుగుదేశం క్యాండిడేట్ లేడా? అయిపోయిన తర్వాత అతన్ని ఆ రోజు అక్కడ వచ్చేసి ఇక్కడ పోటీ చేయకుండా ఏడొచ్చి కాంగ్రెస్ ఓట్లు వేసేటట్టు ఏడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చే బుడంగుంట్లో ఓట్లు వేసేటట్టు ఆ రోజు శ్రీహరి నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ గారు గెలిచింది. తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ గెలిచింది, జెడ్పీటీసీ వచ్చింది. మళ్ళీ ఆ రోజు వచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ వెళ్ళా ఎవరిని పెట్టాడు? ఎవరో వరకు రెబల్ కాంగ్రెస్కే ఓట్లు వేయాలి మనం. తెలుగుదేశం ఏ రోజైనా నేను తెలుగుదేశం క్యాండిడేట్ సర్పంచ్ని పెట్టి, అంటే వెంకటస్వామి గారు పక్కన పెట్టండి, తర్వాత జర్నీలో నేను చెప్తున్నాను ఇంత పెద్ద మగవాడిని, నేను అది చేస్తున్నాను ఇది చేస్తాను, నువ్వేమో లోకల్ ఏమైనా పెట్టి గెలిచావు ఏ రోజన్నా? నువ్వు ఇంకొక రోజు ఎమ్మెల్యే గారి మీద ఏదేదో పెట్టుకొని మనసులు ఏదేదో మాట్లాడితే కరెక్ట్ కాదు అది. గతంలో మన పూజారిని గారిని పిలిపించే ఏదేదో మాట్లాడు భయభ్రాంతులు గురి చేస్తాడు. ఎవరు వాళ్ళ కుమారుడు కాదా? మీ గతంలో వీడియోలు కూడా అన్ని పంపించున్నాయి వాళ్ళు. మీరు అన్ని గమనించి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ కులాలకి ఇంకో దానికి ప్రయారిటీ ఇలా. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏంది రెడ్లందరినీ వచ్చేసి వాళ్ళు పిలిపించుకొని ఎమ్మెల్యే గారు ఆపిచ్చారు అనేది అవాస్తవం. కారణం ఏంటంటే ఈయన కమిటీని వేశారు. కమిటీని నీ పాటికి నువ్వు రద్దు చేసుకొని నీ పాటికి నువ్వు ఎక్కడో రిజిస్టర్ చేసుకున్నావు. ఏ కమ్యూనిటీలు ప్రయారిటీ ఇచ్చావు? నువ్వు నీ కమ్యూనిటీ నువ్వు ప్రయారిటీ ఇచ్చావు, నీ బాంచర్ ద్వారా వాళ్ళు ప్రయారిటీ ఇచ్చావు. నీ తప్పెట కొడితే బయటకు వచ్చే మహాలక్ష్యం తల్లి ఆ కమ్యూనిటీ మర్చిపోయాను. అన్ని కమ్యూనిటీలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి దగ్గర పోయా మాకు అన్యాయం జరిగిందని అడిగితే ఆయన ఏం చెప్పాడయ్యా? ఊరు సమస్య మీరు మాట్లాడుకోండి అని చెప్పారు. అంతేగాని ఆయన ఏదో డీసీ ఫోన్ చేసి గందరగోళం చేశాడు, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేశాడు. ఇవన్నీ అవాస్తవాలు. స్పీకర్ పెట్టిండని ఏదో అవన్నీ అబద్ధాలు. ఎవరు చెప్పారు మీకు స్పీకర్ పెట్టి మాట్లాడండి అని? ఇవన్నీ తప్పుడు మాటలు చెప్పి ఎమ్మెల్యే గారి మీద ఏదో బ్యాడ్ చేయాలని ఏదేదో అవాకులు చవాకులు పెడితే కరెక్ట్ అయితే కాదు. ఇంకైతే మేము ఒప్పుకోం కూడా. అది అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజున ముసునూరు టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే శ్రీహరి నాయుడు ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. ఏ అంశాల మీద అంటే ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి. ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి మా సొంత గుడి, మేమే ఉండాలి కమిటీలో, ఊరుకు సంబంధం లేదని చెప్పి ఆయన ఒక కమిటీ వేయడం జరిగింది. గతంలో 2024లో గ్రామంలో అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకొని అది రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆ కమిటీని ఆయనే రద్దు చేసేసి ఆయన ఇష్టానుసారంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని వేసుకొని, మాలుక్షమ్మ గుడి అంటే గ్రామ దేవత, గ్రామానికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన ఆమె, అందరికి సంబంధించిన ఆమె. ఇక్కడ ఏంటంటే కులాలు తీసుకొస్తూ వాడేంది సాకలోడు, వాడేంది బల్జోడు, వాడేంది ఒడ్డోడు, వాడేంది మాదిగోడు, వీళ్ళ రాజకీయాలు చేసేది మేం చేయాలా అనే తీరులో ముసునూరులో జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు కులాలకు అతీతంగా మమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని మాకు ఒక హోదాని పెంచి మమ్మల్ని గౌరవిస్తూ
ఇక్కడ జరుపుతున్న క్రమంలో ఈ కులాలు తీసుకొచ్చి గందరగోళం చేస్తూ ఎమ్మెల్యే మీద అన్ని రుద్దటం జరుగుతూ ఉంది. ఆయన మేము సీనియర్ నాయకుడిని అంటాడు. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. మేము కూడా టీడీపీ, మా కుటుంబం కూడా ఫస్ట్ నుంచి. కానీ మా వాళ్ళకి ఏం చేసింది లేదు ఆయన. మేము అంతకుముందు గతంలో ఎంతోమంది రెడ్లు టీడీపీలో ఉండటం కూడా జరిగింది. పూనరోళ్ళు అయితేనేమి, పులివోళ్ళు అయితేనేమి, ఇంకా నంబూరోళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుండేవాళ్ళు లైవ్లో ఎలక్షన్ అంటే. ఈయన వెనక సైడ్ ఉండి అంతా నేనే చూస్తున్నానని జరుపుతూ ఉండేవాడు. వీళ్ళందరూ ఆయన తత్వం నచ్చక అందరూ బయటకు వెళ్ళిపోవటం జరిగింది. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు చరిత్ర తీసుకోండి. తీసుకున్న క్రమంలో మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినాక మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. ఇప్పుడు మేము 2024లో మేము వచ్చిన దాకా, మేము కృష్ణారెడ్డి గారి తరఫున ఎలక్షన్ చేసిన తర్వాత మెజార్టీ ఎంత ఉందో చూడండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ మనమేదో మన గురించి చెప్పుకోవటం కాదు కదా, అదొకటి. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అని చెప్తున్నాడు. లేస్తే వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నాడు అని. కృష్ణారెడ్డి కావలకు దొరికిన ఆనిముత్యం. చంద్రబాబు నాయుడు గారికి ఎతికి పట్టుకొని వచ్చిన కృష్ణారెడ్డి ఆనిముత్యం కావలికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు కూడా ఏంద్రా ఈ పనులు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు, మనం చేయలేకపోయాము, మనకి ఈసారి ఛాన్స్ ఉంటుందో ఉండదో అనే తీరులో వాళ్ళుంటే ఇక్కడ ఏమీ చేయకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ వాళ్ళకి చేస్తానంటున్నాడు. ఎన్టీ రామారావు బొమ్మ ఉచ్చేసి లాగారు వైసీపీ వాళ్ళు అని చెప్పాడు. ఆ వైసీపీ వాళ్ళతోనే ఈ మొన్న 2024లో ఎలక్షన్ బూతుల కాడ గొడవలు జరగటం జరిగింది. గొడవలో నేను కూడా A1 ముద్దాయి. ఎమ్మెల్యే గారు రెడ్ల మీద ఆయనకు ప్రేమ ఉంటే ఆయన వాళ్ళ మీద కేసులు కట్టించడం కూడా జరిగింది. మా మీద కేసులు లేకుండా తీసేయటం కూడా జరిగింది. ఆ కేసుని ఈ మధ్య లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళతో కొల్లిక్కయ్యి వీళ్ళంతా వైసీపీ వాళ్ళతో కలిసి అన్నీ చేసుకుంటూ ఎమ్మెల్యే గారి మీద వైసీపీ అని చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళని రెడ్లని ఏడగాని చేర్చుకుంటే నువ్వు అసలు ఎలక్షన్ ఎదురుగా నిలబడగలవా, చేయగలవా? అదొకటి. ఇప్పుడు గుడికి సంబంధించి గతంలో కమిటీ వేసుకో ఉన్నారు. ఆ కమిటీని రద్దు చేయటం జరిగింది. ఇంకా వైసీపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొండబెట్టకుంట అభివృద్ధి జరుగుతూ ఉంది. అందరూ ఉంటారు, అందరూ డోనర్లు ఉంటారు. దానికి కులాలు, పార్టీలు రెచ్చగొట్టడం పద్ధతి కాదు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు 2014 ముందు టికెట్ ఇచ్చిన తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ పొసుపులేటి సుధాకర్ అని ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆయనతో మేము బేరాలు పెట్టుకున్నామా, మీరు బేరాలు పెట్టుకున్నారా? అది కూడా ప్రజలకు తెలుసు. మీరు మీటింగ్ పెట్టుకోవటం కూడా జరిగింది. ఆ మీటింగ్లో కార్యకర్తలు మేము నీ వెంట రాము, నీ తిప్పలు నువ్వు పడండి, మేము టీడీపీలోనే ఉంటామని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మళ్ళీ డైవర్ట్ అయిపోయి మళ్ళీ దీంట్లో అట్ట నైస్గా ఉండటం కూడా జరిగింది. అంతే. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. పెద్దలకి ఈ విషయం దారిని పోయేదాన్ని భుజానికి వేసుకున్నట్టుగా, ఇది మహాలక్ష్మ వారు ఊరు గ్రామ దేవత. ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు. దీన్ని ఒక చిన్న సమస్యను ఇంత పెద్ద సమస్యగా రాజకీయం చేయడానికి కారణం మా ఊరి శ్రీహరి నాయుడు అనే వ్యక్తి. శ్రీనాయుడు గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఆ సమస్య ఏంటంటే ఇంటూరు రమణయ్య మెయిన్ ముద్దాయి అంటే అతనే. ఆ ముద్దాయి చేసిన పని ఏంటంటే ఎవరికి తెలియకుండా గుట్టుకు చప్పుడు కాకుండా పాత కమిటీని రద్దు చేసి గతంలో ఉన్న నంబూరి రోళ్ళు, పునురోళ్ళు అనే పేర్లు కొన్ని తొలగించి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పేర్లు 7 పేర్లను చేర్చుకొని మిగతా కమ్యూనిటీ లేకుండా చేసి మా మామ వాళ్ళు అయిన ఏదో కొద్ది పేర్లు లాస్ట్ చివరిలో 2 పేర్లు ఇది సలహాదారులుగా, ఇది ఉచితంగా సలహాదారులుగా చేసి పెట్టి పైన మాత్రం 7 పేర్లు కమ్యూనిటీ వేసుకున్నారు. వాళ్ళకి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి చెప్పకుండా తెలియజేయకుండా చేశారు. సరే, అది వాస్తవమే, కాదనట్లేదు. తర్వాత పసుపులేటి సుధాకర్కి తరపున ఓట్లు ఇప్పించింది నువ్వు కాదా?
ఒడ్డు ఓట్లు 300 ఓట్లు ఉంటే ఈ రోజున ఎక్కేసుకోండి మీరే, ఎవరు సాక్ష్యాలు అవసరం లేదు. 300 ఓట్లకు గాను 100 ఓట్లు వైసీపీకి, 100 ఓట్లు టీడీపీకి, 100 ఓట్లు పది నీవు కాదా? నీవు కష్టపడింది ఏంది? గతంలో 14వ వార్డు 860 ఓట్లు మెజార్టీ, ఇది మొత్తం ఇది 3 బూతుల మీద. ఈ రోజున టీడీపీ మెజార్టీ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? నువ్వు పక్కన పెట్టిన అనువులు వచ్చాయి. వాస్తవానికి గతంలో మా మామ వాళ్ళంతా నంబూరు వాళ్ళు పార్టీ సంబంధించిన వాళ్ళు, నీ పెత్తనం చూడలేక నీ వ్యవహారశైలి నచ్చక విడిపోయిన వాళ్ళు తప్పితే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊళ్ళో ఎవరని చెప్తారు దాని గురించి. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, ₹1 కోటి ఫండ్ ఇచ్చారు. ఆయన గౌరవ కనీస బాధ్యత మీకు ఉందా లేదని అడుగుతున్నా నేను. కనీస బాధ్యత ₹1 కోటి లెటర్ ఇస్తే మీరు ఫోన్ చేసుకుంది వాస్తవా కాదా? ఈ రోజున పబ్లిసిటీ పాంప్లెట్లో ఆయన పేరు లేకుండా తిరిగిచ్చారు. అంటే ఆయన గౌరవం లేదా? ఆయన చంద్రబాబు వ్యక్తి కాదా? ఆయన ఎమ్మెల్యే గారు నియోజకవర్గం మొత్తానికి 30 చిల్లర ఓట్లతో మెజార్టీతో గెలిచిన వ్యక్తి. మీకు ఎందుకు అంత చిన్న చూపు అని అడుగుతున్నాను. మీ మాట్లాడాలా? మీ ముందు చేతులు కట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు ఎంతవరకు సబబు అంటారు? మీకు పని కావాల్సింటే చేపించుకోవాలి, నయాన భయం చేపించుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. అవాస్తవాలని వాస్తవాన్ని తెలుసుకోవాలి. ప్రజలు కూడా అందరూ తెలుసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు ఎటువంటిగా. తర్వాత మేము అడిగిందల్లా ఒకటే, గుడిలో చేరి అందరు మా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, కమ్యూనిటీ పెట్టుకున్నప్పుడు మా పేర్లు 2 పాత తీయకుండా 2 మాత్రమే చేర్చండి అని చెప్పి మేము అడిగాం. దానికి కూడా నచ్చలేదు వాళ్ళకి. అది ఏ ఉద్దేశం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయం ఈ ఎమ్మెల్యే దగ్గర మేమందరం పోయి కలవగా ఆయన మమ్మల్ని నడిచాడు వాస్తవానికి. ఇందువల్ల ఇన్ని రోజులు మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఇంత పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి అడిగాడు. అడిగినాక ఆయన ఏం చెప్పాడు, దేవాదాయ శాఖకి ఫోన్ చేశాడు. వాస్తవమే, ఆయన చెప్పింది వాస్తవమే, చేశాడు. ఎంతవరకు అడిగాడంటే ఇదేంటి పరిస్థితి, ఎంతవరకు ఎవరిని అడిగేశారు, ఏంది నా వివరాలు చెప్పండి అడిగాడు. మమ్మల్ని కూడా చెప్పాడు, మీరు ఎట్లా చేస్తారు, ఏ విషయం చేస్తారు, మీరు ఎందుకు గమ్మున్నారు అని చెప్పి అడిగారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదేదో మాకు రెడ్లు కమ్యూనిటీ మొత్తానికి ఆయన ఏదో చేసినట్టుగా మేమేదో పరాయి దేశ వ్యక్తులుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజున మేమందరం పోయిన తర్వాత రకరకాల పుకార్లు పుట్టించారు. ఎందుకోసం తెలియదు. మరి ఎందుకు గుడి ఆపడానికి అవసరం ఏముంది మాకు? మేము ఆపమని మేము చెప్పామా? అది ఎమ్మెల్యే గారు చెప్పారా? మీ ఇష్ట ప్రకారం మీరు డేట్లు వేసుకొని, మీ ఇష్ట ప్రకారం మీరు బోర్డు ఫ్లెక్సీలు అంటించుకొని, మీ ఇష్ట ప్రకారం మీరే రద్దు చేసామని చెప్పి మీరే కొనసాగిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? 2 పేర్లు అయ్యా, 7 పేర్లు మీ వేసిన సాక్ష్యాలతో సహా మా దగ్గర 7 పేర్లు మీ వేసున్నాయి. ఇందువల్ల ఇవ్వాల్సి వచ్చింది 2 పేర్లు మా వేయకూడదా? ఈ లాస్ట్ ఇయర్స్ అవసరం ఏమొచ్చింది? అంతా నీ కమ్యూనిటీ వేసుకో పర్లేదు అంటే మాకు విలువ లేదా? ఊళ్ళో లెక్క లేదా? ఎవరిని చూసుకొని ధైర్యంగా మీరు చేస్తున్నారు? ఆలోచించాలి మీరు కూడా. ఈ పెద్ద వయసు వాళ్ళు 82 నుంచి ఉన్నా అంటున్నారు, సీనియర్ అంటున్నారు. దాని దగ్గరగా ప్రవర్తించాలా లేదా తప్పలేదా? మా ఎమ్మెల్యే గారిని రకరకాలుగా నిందిస్తూ సొంత ఇంటోళ్ళే పొడుస్తుంటే ఎన్ని పోట్లు పడుస్తుంటే బయట వాళ్ళు ఇంకెన్ని పొడుస్తారు? సొంత ఇంటోళ్ళే పొడుస్తున్నారు. వాస్తవానికి పార్టీ వాళ్ళే పొడుస్తున్నారు, బయట లేదు. మనకి ఎలా జరగాలంటే ఇక్కడ టీడీపీ పార్టీ పైన గెలవాలా, కింద మాత్రం పెత్తనం మంది ఉండాలా. అంటే ఎమ్మెల్యే ఉండకూడదు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండకూడదు, ఎవరి పెత్తనం వాళ్ళు చేసుకోవాలా. అంతేనా? ఇంకేమన్నా అంటే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు. పైన మాత్రం సీఎం గెలవాలి, అధికారం ఉండాలి మనకి. అదే హోదాలో మాట్లాడుతున్నారు. కొంచెం ఎమ్మెల్యే గౌరవం ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పక్క, అది వదిలేసి ఇంతసేపు ఎన్ని పొట్టు పొడిచే విధంగా మనం ప్రవర్తిస్తుంటే కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.